హాయ్ అండి, అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ శ్రీనివాస్, మీ ఇంటర్లింక్ గ్లోబల్ అంబాసిడర్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇంటర్లింక్ యాప్ అప్డేట్ యొక్క విషయాలన్నీ తెలుసుకుందాం. అప్డేట్స్ వచ్చాయి, ఆ అప్డేట్స్ ఏదైతే ఉన్నాయండి చూద్దాం. ఒకసారి మీరు ఇంటర్లింక్ అప్డేట్ ఇంటర్లింక్ యాప్ అనేది ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇంటర్లింక్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత అప్డేట్ అని అడిగితే అప్డేట్ చేయండి, లేదంటే ఆల్రెడీ మీరు అప్డేట్ చేసుకుంటే నో ప్రాబ్లం. ఒకసారి ఆ అప్డేట్ ఏం వచ్చాయో చూద్దాం. 8 అప్డేట్స్ వచ్చాయండి, అంటే 8 పాయింట్స్ ఇచ్చారంట అప్డేట్. ఫస్ట్ది న్యూ ఆన్ బోర్డింగ్ ఫ్లో. సెకండ్ షో ఆర్ ఐడ్ అసెస్ట్ పాయింట్స్, ఐటీఎల్జీ రికవరబుల్ ఐటీఎల్జీ వెరిఫైడ్ ఐటీఎల్జీ అని ఇచ్చారు. నెక్స్ట్ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఇది ఈ యాప్కి సెక్యూరిటీ పరంగా ఉంటుంది. అలాగే నెక్స్ట్ న్యూ టోటల్ రెఫరల్ అండ్ రెఫరల్ యాక్టివిటీస్ రేట్ సెక్షన్, అంటే మనం రెఫరల్ చేసిన వాళ్ళ ఒక డీటెయిల్స్ ఉంటాయంట. ఆ డీటెయిల్స్ వాళ్ళ రేట్ అనేది యాక్టివ్ రేట్ అనేది ఎలా ఉంటుంది దానికి ఇచ్చారు. తర్వాత సింక్రనైజ్ యువర్ మెట్రిక్స్. సింక్రనైజ్ మెట్రిక్స్ అనేది మనం మెట్రిక్స్ అనేది అక్కడ మన సింక్రనైజ్ మెట్రిక్స్ అనేది సింక్రనైజ్ చేసుకోవచ్చు అంట, అది చూద్దాం. నెక్స్ట్ పాయింట్ క్యూరేటర్ యాక్టివిటీ డీటెయిల్స్, అంటే క్యూరేటర్ ఫ్రీక్వెన్స్ ఆస్క్డ్ క్వశ్చన్స్ అనమాట. అంటే ఎఫ్క్యూఏట్ అంటే ఫ్రీక్వెన్స్ ఆస్క్డ్ క్వశ్చన్స్, అంటే మనం క్యూరేటర్కి తరచు అడిగే క్వశ్చన్స్ ఏమనేది దానికి ఆన్సర్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ బిగ్ ఫ్లిప్ గేమ్. బిగ్ ఫ్లిప్ గేమ్ అనేది అని ఇచ్చారట. అది ఒకసారి బిగ్ ఫ్లిప్ గేమ్ ఎలా ఆడాలి అంటే ఈ బిగ్ ఫ్లిప్ గేమ్ ద్వారా ట్రేడింగ్ ఎలా చేయాలనేది చూపించారు. తర్వాత నెక్స్ట్ క్రిటికల్ బ్యాగ్స్ ఫిక్సెస్ అండ్ ఇంప్రూవ్మెంట్, అంటే యాప్ ఇంప్రూవ్మెంట్ అనేది జరిగిందంట. అది చూద్దాం. ఒకసారి యాప్ ఓపెన్ చేసి అప్డేట్ చేసిన తర్వాత యాప్ ఓపెన్ చేద్దాం. మీరు ఆల్రెడీ యాప్ అప్డేట్ చేసుకున్నారు కదా, ఒకసారి ఓపెన్ చేసి ఆ పాయింట్స్ ఏమనేది చూద్దాం. సో ఫ్రెండ్స్, నా ఛానల్ మీరు మొట్టమొదటిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా మీ మొబైల్కు నోటిఫికేషన్లో కనిపిస్తుంది. ఓకే, అలాగే లాస్ట్లో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకే, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, యాప్ ఓపెన్ చేద్దాం. యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఈ 8 పాయింట్స్ కూడా వివరంగా ఒక్కొక్కటి ఓపెన్ చేసి ఉన్నాయి లేదని, యాప్లో ఉన్నాయి లేదా, అసలు అప్డేట్ అయ్యే లేదా చూద్దాం. ఫస్ట్ది న్యూ ఆన్బోర్డింగ్ ఫ్లో అనేది కదా, చూడండి. ఫస్ట్ మనకి ఇంటర్ఫేస్, యాప్ ఇంటర్ఫేస్ అనేది వేరే ఉంది, ఇప్పుడు చూడండి వేరే ఉంది. ఇక్కడ ఐటీఎల్ పాయింట్స్ అనేది హైడ్ అయిపోయింది, అంటే యాప్ ఆన్బోర్డింగ్ పాయింట్ అనేది మారింది. ఓకే, నెక్స్ట్ సో ఆర్ ఐడ్ అసెస్ట్ పాయింట్స్ ఐటీఎల్జీ రికవరబుల్ ఐటీఎల్జీ అనేసి ఇచ్చాడు. అంటే ఐటీఎల్ కాయిన్స్ అని చెప్పాను ఇప్పుడు, అవి అవసరమైతే ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ కనిపించట్లేదు, అంటే ఎవరికి మన కాయిన్స్ అనేది కనిపించకుండా దానికోసం ఇది. ఒక క్లిక్ చేస్తే కనిపిస్తుంది, మళ్ళీ క్లిక్ చేస్తే కనిపించవు, అంటే హైడ్ అయిపోతుంది. ఈ విధంగా ఈ యొక్క ఆప్షన్ ఇచ్చాడు. అలాగే థర్డ్ పాయింట్ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది చూడండి, ఎలా చేయాలో కూడా చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ చేయడం వల్ల మన యాప్ అనేది సెక్యూర్గా ఉంటుంది, మన కాయిన్స్ జాగ్రత్తగా మన యాప్లో ఉంటాయి. ఓకే, ఇప్పుడు యాప్లోకి వెళ్ళి ప్రొఫైల్లో క్లిక్ చేయండి. ప్రొఫైల్ క్లిక్ చేసి చూడండి, ఇక్కడ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ గూగుల్ అథెంటికేషన్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోమంటున్నాడు. ఓకే, ఇన్స్టాల్ చేసిన తర్వాత అక్కడ నుంచి కోడ్ని ఎంటర్ చేయాలి. ఒకసారి కంటిన్యూ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ ఓటీపీ, అంటే ఇక్కడ మన ఇంటర్లింక్కి ఏ మెయిల్ అయితే ఇచ్చామో ఆ మెయిల్కి ఓటీపీ వస్తుంది, ఆ మెయిల్ ఎంటర్ చేయాలి. ఆ మెయిల్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే ఏమనడం, ఇప్పుడు ఈ క్యూఆర్ కోడ్ ఇచ్చాడు. ఈ క్యూఆర్ కోడ్ ద్వారా గూగుల్ అథెంటికేషన్ యాప్ ద్వారా ఈ
క్యూఆర్ కోడ్ ద్వారా మనకు ఓటీపీ సెట్ చేసుకోవచ్చు. లేదా కిందన ఇక్కడ కీ ఇచ్చాడు, ఆ కీని కాపీ చేసుకుందాం. కీని కాపీ చేసి పెట్టుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటే ఈ క్యూఆర్ కోడ్ కూడా మనకి యూజ్ అవుతుంది. అది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఇప్పుడు కీ కాపీ చేసి నేను అప్పుడు నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ వెరిఫై యువర్ ఓటీపీ కోడ్ ముందుగా మనం యాప్ ఇన్స్టాల్ చేయాలండి. గూగుల్ అథెంటికేషన్ అనేది ప్లే స్టోర్ నుంచి యాప్. ఓకే, ఇదండి ఈ గూగుల్ అథెంటికేషన్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసిన తర్వాత అప్పుడు అక్కడ క్యూఆర్ కోడ్ కానీ లేదంటే కాపీ చేసిన కీ కానీ ఎంటర్ చేసినట్లయితే మనకు ఒక ఓటీపీ కోడ్ వస్తుంది 6 నెంబర్స్. ఆ కోడ్ని మనం అక్కడ ఎంటర్ చేయాలి. ఓకే, ముందు ఇన్స్టాల్ చేద్దాం. ఓకేనండి, ఇన్స్టాల్ అయింది కదా, ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ముందు మనకి ఇంటర్లింక్ ఏ మెయిల్ ఐడికి ఇచ్చామో ఆ మెయిల్ ఐడితో మనం ఈ గూగుల్ అథెంటికేషన్ అనేది యాప్ లాగిన్ అవ్వాలి. ఇక్కడ స్క్రీన్ అది సెక్యూరిటీ పరంగా కాబట్టి స్క్రీన్ మీకు కనిపించట్లేదండి. మీకు ఒకసారి మీకు స్క్రీన్ కనిపిస్తుంది, అక్కడ ఆ విధంగా చేయండి. ఏమడిగితే ఆ విధంగా ఇక్కడ కీ అనేది అడుగుతుంది. నేను స్కానర్ ముందు చేశాను, అవ్వలేదు. మీకు స్కానర్ ద్వారానే చేసుకోవచ్చు, లేదంటే కీ కాపీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ కీని అక్కడ ఎంటర్ చేసిన తర్వాత మనం ఒక కోడ్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను పైన ఇక్కడ కోడ్ డీటెయిల్స్ చేయడం ఇంటర్లింక్ గురించి మనం పెట్టేది ఇంటర్లింక్ అని చేసిన తర్వాత ఇక్కడ కీ అనేది కాపీ చేసుకున్నది ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ అని కొట్టినట్లయితే ఇక్కడ మనకి ఇక్కడ కోడ్ వస్తుందండి. ఇక్కడ మీకు స్క్రీన్ కనిపించట్లేదు సెక్యూరిటీ పరంగా. సో ఇక్కడ కోడ్ వస్తుంది, ఆ కోడ్ని మనము ఇంటర్లింక్ యాప్లో ఇప్పుడు ఈ అడుగుతుంది కదా వెరిఫై యువర్ ఓటీపీ కోడ్ అనేసి, ఈ ఓటీపీ కోడ్ అక్కడ వచ్చిన ఓటీపీ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. కోడ్ అనేది టైం అయిపోద్దండి, ఎక్స్పైర్ అయిపోద్ది. అది ఎక్స్పైరీ లోపు మనము ఎంటర్ చేయాలి. సో ఇది ఎక్స్పైర్ అయిపోయింది కోడ్, వేరే కోడ్ ఎంటర్ చేస్తాం. అది కోడ్ ఉండదు, 30 సెకండ్స్లోనే ఎక్స్పైర్ అయిపోద్ది. 30 సెకండ్స్లో మనము వచ్చిన కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకే, ఎక్స్పైర్ మళ్ళీ కోడ్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. మళ్ళీ వచ్చిన వెంటనే మళ్ళీ మరొక కోడ్ని ఎంటర్ చేయాలి. 30 సెకండ్సే ఉంటుంది కోడ్ అనేది. ఆ 30 సెకండ్స్లో 30 సెకండ్కి కోడ్ మారిపోతుంటుంది, గూగుల్ అథెంటికేషన్ కోడ్ అనేది. ఓకే, ఆ కోడ్ ఎంటర్ చేయాలి. కరెక్ట్గా ఎంటర్ చేసిన తర్వాత సక్సెస్ అవుతుంది అనమాట. ఓకే, ఈ విధంగా వస్తుందండి. ఇది రికవరీ కోడ్ అనేది కాపీ చేసి పెట్టి సేవ్ చేసి పెట్టుకోండి, భవిష్యత్తులో పనికి వస్తుంది అన్నమాట. ఇది ఈ కాపీ చేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఎవరికి కనిపించకూడడానికి స్క్రీన్ ఆఫ్ చేశాను. ఓకే, నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ ఈ విధంగా సెటప్ అనేది కంప్లీట్ అయిపోయింది. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది కంప్లీట్గా అయిపోయింది. ఓకేనండి, దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఇక్కడ వస్తుందండి. ఈ విధంగా అథెంటికేషన్ సక్సెస్ఫుల్ అయిపోయింది కదా, ఈ విధంగా చేసుకోవచ్చండి. ఈ విధంగా చేసినట్లయితే మన యాప్ అనేది సెక్యూర్గా ఉంటుంది. ఈ యాప్ కానీ దేనికి కానీ గురి అవ్వకుండా ఉంటుంది అన్నమాట. ఓకే, భవిష్యత్తులో. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే న్యూ టోటల్ రిఫరల్ అండ్ రిఫరల్ యాక్టివ్ రేట్ సెక్షన్స్. అంటే మనకి ఇప్పుడు ఇక్కడ చూడండి, వెరిఫై యాక్టివ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది చూడండి, టోటల్ రిఫరల్స్. అంటే మన కింద ఎవరిని జాయిన్ చేస్తాం వాళ్ళ తాలుగా కౌంట్ చూపిస్తుంది. అలాగే వాళ్ళు ఎంతమంది యాక్టివ్లు ఉన్నారో దాని పర్సంటేజ్ అని చూపిస్తుంది. ఓకే, ఈ పాయింట్ అనేది అర్థమైంది కదండి. 10 మెంబర్స్ని చేస్తే 9 మంది కూడా యాక్టివ్లు ఉన్నారు, అందుకే 90% ఉందన్నమాట. ఈ విధంగా ఈ పాయింట్ అనేది ఇచ్చారండి. అలాగే నెక్స్ట్ పాయింట్ చూద్దాం, సింక్రనైజ్ యువర్ మెట్రిక్స్. మనకి మెట్రిక్స్ ఉన్నాయి కదండి, పర్సంటేజెస్ అనేది మైనింగ్ పర్సంటేజ్, అలాగే ఇవన్నీ ఉన్నాయి కదండి, మైనింగ్ పర్సంటేజ్,
తర్వాత రిఫరల్ పర్సెంటేజ్, ఇవన్నీ మెట్రిక్స్ అండి. ఇవన్నీ సింక్రనైజ్ చేసుకోవచ్చు అంటే ఎక్కడంటే ఇక్కడ వెరిఫై నా మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూసారండి, సింక్రనైజ్ యువర్ మెట్రిక్స్ అనేది ఇక్కడ క్లిక్ చేస్తే ప్రతి 12 అవర్స్కి సింక్రనైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగ సింక్రనైజ్ చేయడం వల్ల మన మెట్రిక్స్ అనేది ఆటోమేటిక్ సింక్ అవుతుంది అనమాట. సింక్ అయిన తర్వాత మనము కేవైసీ రిక్వెస్ట్ పెట్టిన తర్వాత వాళ్ళకి కనిపిస్తాయి. ఓకేనండి, వాళ్ళకి మన మెట్రిక్స్ అనేది సింక్ అయ్యి కనిపిస్తాయి. అప్పుడు మన కేవైసీ త్వరగా అయ్యే అవకాశం ఉంది. ఓకే అండి, చూడండి నేను ఆల్రెడీ సింక్ చేశాను కాబట్టి ఇక టైమింగ్ చూపిస్తుంది. మళ్ళీ 12 అవర్స్కి వస్తుంది అనమాట. మళ్ళీ 12 అవర్స్కి సింక్ చేసుకోవచ్చు. ఓకేనండి, నెక్స్ట్ పాయింట్ క్యూరేటర్ ఎఫ్యూకే డీటెయిల్స్. క్యూరేటర్ ఎఫ్యూకే డీటెయిల్స్ అంటే క్యూరేటర్కి మనం తరచూ అంటే ఫ్రీక్వెన్స్ ఆస్క్డ్ క్వశ్చన్స్ అనమాట. ఎఫ్యూకే అంటే మన క్యూరేటర్కి తరచూ అడిగే క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ. అందులో మనం ఆ క్వశ్చన్స్ మీద క్లిక్ చేస్తే దాని ఆన్సర్స్ అనేవి ఇచ్చుంటారు. అది మనం చూసి చదువుకోవచ్చు. అది ఎక్కడ ఉంటాయంటే వెరిఫై అనేది క్లిక్ చేయాలి. మళ్ళీ క్లిక్ చేసిన తర్వాత పైన చూడండి క్వశ్చన్ మార్క్లో ఉంది కదా. ఓకే, ఈ క్యూరేటర్లో చాలాగా పైన క్వశ్చన్ మార్క్ ఉంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఎఫ్ఏకే ఫ్రీక్వెన్స్ ఆస్క్డ్ క్వశ్చన్స్ అన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ 1 2 3 4 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 5 క్వశ్చన్స్ ఒక క్వశ్చన్ మీద క్లిక్ చేసామనుకోండి, దాని ఆన్సర్స్ అనేది అలా ఉంటుంది. మనం తరచు అడిగే క్వశ్చన్స్ అనమాట ఇది. వాట్ ఈజ్ యువర్ ఐటీఐజీ వెరిఫికేషన్, ఇవి ఉంటాయి. దాని తర్వాత ఆన్సర్స్ కూడా ఉంటాయి. మీకు ఆ క్వశ్చన్ డౌట్ వచ్చింటే ఆ క్వశ్చన్ మీద టైప్ చేస్తే దానికి సంబంధించిన ఆన్సర్స్ అనేది అక్కడ ఉంటుంది. ఈ విధంగా తెలుసుకోవచ్చు. ప్రతి క్వశ్చన్ మీద ఓపెన్ చేసి తీసుకోండి. ఓకే, నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకున్నట్లయితే బిట్ బిట్ గేమ్ అనేది ఇచ్చారంట. ఈ కొత్తగా ఇచ్చారండి గేమ్. బిట్ బిట్ గేమ్ యొక్క ట్రేడింగ్ అంటే ట్రేడింగ్ ఎలా చేసుకోవాలనేది ఈ గేమ్ ద్వారా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మన వ్యాలెట్లోకి వెళ్ళినట్లయితే వ్యాలెట్ కొట్టండి. అది కొట్టిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ డి యాప్ అని ఉంది కదండి, డి యాప్ మీద క్లిక్ చేయండి. డి యాప్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి బిట్ క్లిక్ అనే గేమ్ అనేది అది యాడ్ చేశారు. ఈ బిట్ క్లిక్ మీద గేమ్ ఆ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇలాగ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కోడ్ అడిగి కోడ్ కొట్టాలి. ఓకే, ఓకే అండి, కనెక్ట్ అయ్యి ఆటోమేటిక్ మనకి ఏదైతే మన ఇంటర్లింక్ వ్యాలెట్ ఐడి ఉంటుందో ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోద్దండి. ఆ కనెక్ట్ అయిన తర్వాత మళ్ళీ వ్యాలెట్ ఐడిలో మన టెస్ట్నెట్ ఐటీ ఎంత ఉందని ఇక్కడ చూపిస్తుంది. టెస్ట్నెట్ ఐటీ ద్వారా మనము ఈ గేమ్ ఆడుకోవచ్చండి. అంటే ఫ్యూచర్లో మనం ట్రేడింగ్ చేయాలనుకుంటే ఈ గేమ్ ద్వారా ఇప్పుడు మీరు ప్రాక్టికల్ చేసుకోవచ్చు. టెస్ట్నెట్ ఐటీ ద్వారా చేసుకోవాలి. అది ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తానండి. మీరు ఈ వీడియోని లైక్ చేసినట్లయితే 500 లైక్స్ టార్గెట్ ఇచ్చాను. లైక్ చేసినట్లయితే ఓకే, నెక్స్ట్ పాయింట్ క్రిటికల్ బగ్స్ ఫిక్స్ అండ్ ఇంప్రూవ్మెంట్స్. క్రిటికల్ బగ్స్ ఎంత ఇంప్రూవ్మెంట్ అయ్యాయంట అంటే యాప్ అనేది ఇప్పుడు ఫాస్ట్గా వర్క్ అవుతుంది. ఓకే, ఈ 8 పాయింట్లు మనం మీకు చూపించాను. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే